మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కొనసాగుతోంది. అలియాబాద్ మున్సిపాలిటీలో నిన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటి ముందు కాంగ్రెస్ నేతలు ప్రచార రథం ఆపడంతో రచ్చ మొదలైంది. రెండు పార్టీల కార్యకర్తలు కొట్టుకున్నారు. అలియాబాద్ లో కాంగ్రెస్ అటాక్ ప్రీ ప్లాన్డ్ గా జరిగిందని ఆరోపించారు మల్లారెడ్డి. తాము మా కౌన్సిలర్లతో సమావేశమైన ఇంటి ముందే కాంగ్రెస్ ప్రచార వాహనం ఆపారన్నారు. కావాలని సౌండ్ పెట్టి డిస్టర్బ్ చేశారని, మా వాళ్లు వైర్లు పీకితే 100 మంది వచ్చి గొడవకు దిగారని చెప్పారు. దళిత నాయకులపై దాడులకి పాల్పడ్డారని తెలిపారు. తనపై కూడా దాడి చేయాలని చూశారని, గన్మెన్ల వల్ల బతికిపోయానని చెప్తున్నారు మల్లారెడ్డి. డీసీసీ ప్రెసిడెంట్ వజ్రేష్ యాదవ్ దాడి చేశారని పోలీస్ కమిషనర్ కి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, అసలు గొడవ ఎలా జరిగింది? బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదులో ఏమని పేర్కొన్నారు? మల్లారెడ్డి ఉదయం టీవీ నేతో మాట్లాడినప్పుడు క్లియర్గా ఎలా జరిగిందని వివరించారు. అలియాబాద్లో ఆ రోజు కొంతమంది కౌన్సిలర్ క్యాండిడేట్స్తో సమావేశం అవడానికి ఒక ఇంట్లో ఉన్నాను. ఆ ఇంటి ముందే కాంగ్రెస్కి సంబంధించి ఒక ప్రచార రథాన్ని ఆపారు. సౌండ్ బాగా పెంచి డ్రైవర్ కావాలని దాన్ని లాక్ చేసుకొని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెహికల్ ఎన్ని గంటలైనా మూవ్ అవ్వట్లేదు. అందుకని మా కార్యకర్తలు కొంతమంది దాన్ని ఆఫ్ చేయడానికి దాని వైర్ను డిస్కనెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. అప్పటికే ఇదంతా జరుగుతుందని ఊహించి గొడవ చేయాలనే అక్కడ డీసీసీ ప్రెసిడెంట్ వజ్రేష్ యాదవ్ ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారు, నక్కా ప్రభాకర్, వీళ్ళంతా కొన్ని వందల మందిని అక్కడ సమీకరించుకొని మాబ్ లాగా ఆ ఇంటి మీదకి వచ్చారు. 2-3 గన్మెన్లు డోర్ అడ్డుగా పెట్టి మమ్మల్ని లోపల రూమ్లో పెట్టి ఆపారు. లేకపోతే నేను, అదేవిధంగా ఇంకొక ఎమ్మెల్యే మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఇద్దరం కూడా తీవ్రంగా దెబ్బతినే వాళ్ళం, ఆ దాడిలో ఇద్దరం ఉండేవాళ్ళం అంటూ చెప్పారు. ఎవరైతే దాడిలో గాయపడ్డారో ఢిల్లీ పరమేశ్వర్, ఆయన ఒక దళితుని పైన కాంగ్రెస్ దాడి చేసింది కాబట్టి దీన్ని ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ ఎస్సీ కమిషన్కి కంప్లైంట్ చేశాము. ఈరోజు పోలీస్ కమిషనరేట్లో కంప్లైంట్ చేశారు. దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేయబోతున్నారు. ఖచ్చితంగా దీన్ని వదిలిపెట్టేది లేదు. ముగ్గురికి శిక్ష పడేదాకా ఆ ముగ్గురు ఎస్సీ అట్రాసిటీ కేసులో వాళ్ళని బుక్ చేయాలి. వాళ్ళ నేమ్స్తో ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టేదాకా మేము వదలమంటున్నారు మల్లారెడ్డి.